అందరికీ నమస్కారం అండి. త్రిబులస్ పికిల్స్కి స్వాగతం. ఈరోజు మనం మ్యాంగో పుడ్డింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటున్నాము. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ మ్యాంగో పుడ్డింగ్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు కానీ ఈ మ్యాంగో పుడ్డింగ్ టేస్ట్ చేసినట్లయితే వావ్ సూపర్ అని అంటారు. మనం మ్యాంగో పుడ్డింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. మన మ్యాంగో పుడ్డింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. మామిడి పళ్ళు, రస్కులు, పాలు, బాదం పప్పు, జీడిపప్పు, పంచదార, కార్న్ఫ్లోరు. ఇవి మన మ్యాంగో పుడింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా మనం పాలు వేడి చేసుకోవాలండి. పాలు బాగా కొంచెం వేడైన తర్వాత రస్కులు వేసుకోవాలండి. రస్కులు వేసిన తర్వాత అవి ఒకదాన్ని టర్న్ చేసుకుంటూ అవి మెత్తటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటిని బాగా పాలల్లో మరిగించాలండి. అది మెత్తగా పాలు పీల్చుకుండి మెత్తగా అవుతుందండి. చూడండి, మనకి ఈ విధమైన కన్సిస్టెన్సీ మెత్తగా రావాలండి. తర్వాత మనం మిక్సీలో పంచదార వేసి మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మామిడిపళ్ళు ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తటి ప్యూరీ చేసుకుందామండి. రస్కుల మిశ్రమాన్ని మామిడిపండు ప్యూరీతో కలిపి ఒకసారి మళ్ళీ మిక్సీ పడదామండి. మెత్తటి ప్యూరీ చేద్దాం. చూడండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మిల్క్ యాడ్ చేద్దామండి. తర్వాత పంచదార పొడి యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ మిశ్రమంలో మిల్క్ యాడ్ చేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అసలు ఉండ అనేది ఉండకూడదండి. మనకి ఈ విధంగా రావాలండి. చూడండి, ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఈ మ్యాంగో ప్యూరీ మిశ్రమాన్ని వేసి బాగా వేడి చేయాలండి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మనం కలుపుతూ ఉండాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇది బాగా ఉడికిన తర్వాత చిక్కటి కన్సిస్టెన్సీ వస్తుందండి. అప్పుడు 10 నిమిషాల ముందు మనం తయారు చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఉండలు కడుతుందండి. ఎక్కడా ఉండనేది లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గాజు బౌల్ ఒకటి తీసుకుని దానికి నెయ్యి అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మనకి వచ్చిన ఈ థిక్నెస్ మిశ్రమాన్ని చూడండి. ఈ విధంగా మనకు వచ్చిన మిశ్రమాన్ని బౌల్లోకి టర్న్ చేయాలండి. ఈ విధంగా థిక్గా ఉండాలండి. తర్వాత మనం గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు వేసి గార్నిష్ చేసుకోవాలండి. ఈ జీడిపప్పు, బాదం పప్పు వేయడం వల్ల మ్యాంగో పుడింగ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అవి తింటుంటే మధ్యలో తగులుతుంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. చూడండి, మనం ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాం. మన మ్యాంగో పుడింగ్ అయితే రెడీ అయ్యిందండి. దీన్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుదామండి. 2 అవర్స్ అయ్యిందండి. నేను బయటికి తీసాను. చూడండి, మన మ్యాంగో పుడింగ్ రెడీ అయ్యింది. చూడండి, ఎంతో టేస్టీగా నోరూరించే మన మ్యాంగో పుడింగ్ రెడీ అయ్యిందండి. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ఈ మ్యాంగో పుడింగ్ని ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి.